హాయ్ మన్మధరాజ్, గుడ్ మార్నింగ్. బాబోయ్ భయ్యా కంగ్రాట్స్. భయ్యా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ స్టడీ రాజ్ స్టడీ. థ్యాంక్స్ బ్రోస్. రాత్రి ఏదో జరిగింది కానీ ఏం జరిగిందో తెలియట్లేదు. హలో, అది నీ తప్ప కాదు బ్రో, నువ్వు తాగిన మందు ప్రభావం. అవును భయ్యా, రాత్రి నువ్వేం చేసావు తెలుసా? ఏం చేశాను రా? కమన్ టెల్ మీ. అబ్బో ఏం చేసావో మా నోటితో మేము చెప్పాలా? అంజలి, నీతో ఎలా మాట్లాడాలో తెలియటం లేదు. నేను ఇంతవరకు ఇలాంటి ఫీలింగ్స్ అనుభవించలేదు. ఐఎమ్ సో సారీ. నీ ఇష్టంతో పని లేకుండా నేను ఇట్స్ ఓకే రాజ్, యా యా జరిగిందేదో జరిగింది, అది మన మంచుకే. బీ పాజిటివ్ రాజ్. ఇక ముందు ఏం జరుగుతుందో దాని గురించి ఆలోచించు. యు ఆర్ రైట్, 100% కరెక్ట్. అందుకే ఎంగేజ్మెంట్ నేను ప్లాన్ చేస్తానన్న. అదే ఇద్దరికీ మంచిది. ఏమంటావు? థ్యాంక్ యూ రా. నువ్వు త్వరగా పని చేస్తే నేను రిలీఫ్ అవుతాను. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. రియల్లీ థ్యాంక్స్ రా. అంజలి, నిజం చెప్పాలంటే నీకంటే నాకు టెన్షన్గా ఉంది. నిన్ను మిస్ అయిపోతానేమో. బట్ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. యు ఆర్ మై ఓన్లీ హోప్. ముందు నీ ఫోటో అమ్మా నాన్నలకు పంపించాలి, కానీ నా దగ్గర నీ ఫోటో లేదు. దాందే ఉంది రాజ్, నువ్వు ముందెళ్ళి ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చూడు. నేనే స్వయంగా నా ఫోటోల్ని మీ అమ్మా నాన్నలకి పంపిస్తాను. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఏంటి లేటు? ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా? కూల్ అంజు, వచ్చేసానుగా, ఎందుకు టెన్షన్? ఐఎమ్ ఆల్వేస్ ఫర్ యూ. దీనికేం తక్కువ లేదు. ఛాన్స్ ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తారా మీ మగాళ్ళు? బచ్చా, మరి మీరేమనుకుంటారేంటి? ప్రేమించినోడికి ప్రాణం కంటే విలువైన తనువునే ఇచ్చేస్తాం. మరి మీరు లోకువ కదా. అమ్మో, నువ్వు మరీ అంత డెప్త్కి వెళ్ళకమ్మా. ముందు మనం చేయాల్సిన పని చూద్దాం, ఓకేనా? ఇదిగో, నువ్వు అడిగిన మీ ఫ్రెండ్ ఫొటోస్ ఇవా రాజుగఢ్ బాబుకి పోస్ట్ చేయి. తర్వాత విషయం నేను చూసుకుంటా. అంతా బాగానే ఉంది కానీ నాకెందుకో భయంగా ఉంది ప్రేమ్. నీకు ఈ ప్రేమ కావాలన్నా వాడి ప్రేమ కావాలన్నా ధైర్యంగా నువ్వు అనుకున్నది చేసేసే. నా ఆశీస్సులు ఎప్పుడు నీకే బాలా. చిపో, ఎప్పుడు జోకులేలా కూడా తెలియదు. సారీ సారీ సారీ. మావయ్య, ఏంట్రా అల్లుడు? నీ సలహాలు వింటే విన్నప్పటికన్నా పాటిస్తేనే తెలుస్తుంది. ఏమని? చాలా గొప్పగా ఉంటాయనా? చాలా చెత్తవని. అల్లుడు, డోంట్ బి సిల్లీ. నా సలహాలు సూచనలు కూడా వినేవాడు ఒకడు ఉన్నాడు. ఎవడో ఆ యదవా? ఏరా నువ్వా? హలో, వీడికంత లేదు గాని. హలో, వీళ్ళెవరో కాదు కానీ ఇదిగా అక్కడ లుక్కే. ఆడైతే నిజంగా యదవే. అల్లుడు, నువ్వు నన్ను శంకిస్తున్నావు. ఊరికే జోక్ చేసా మావయ్య, నువ్వు ఫీల్ కాక. అయితే ఓకే, దట్ ఈస్ మై అల్లుడు. హాయ్ రా. హాయ్. ఏంటి అంకుల్ సీరియస్గా ఉన్నారు? గుడ్ న్యూస్ చెప్దామని వస్తే. చెబుతావురా, ఎందుకు చెప్పావు? నీకే అమ్మాయి కమిట్ అయింది కదా. ఫస్ట్ ఏమో వీడికి హాయ్ చెప్పావు, ఆ తర్వాత వీళ్ళందరికీ హాయ్ చెప్పావు, ఆ తర్వాత బాగోదని నాకు హాయ్ చెప్పావు. ఇదే నువ్వు నాకు ఇచ్చే పెద్దరికానికి రెస్పెక్ట్. అయ్యో, ఫీల్ అయినట్టున్నారు. అది సారీ అంకుల్, సారీ సారీ సారీ. ఇప్పుడు హాయ్ ప్రేమ్. హాయ్ రాజ్. అంజలి, తన ప్రేమ్ అని వెరీ నైస్ గై. హలో, నమస్తే. ఓ, మన వాడికి కొంచెం సంస్కారం ఎక్కువ, అందుకే అలా నమస్కారం చేశాడు. ఒక్క నిమిషం. హలో డాడీ, వచ్చే ఫొటోస్ చూసారా? నచ్చిందా? బాగానే ఉన్నాను నాన్న. ఓకే, బాయ్ బాయ్.
అంజలి మా నాన్నకు పంపించిన ఫొటోస్ చాలా నచ్చాయంట. వాళ్ళే నేను చూడడానికి వస్తానంటున్నారు. వెంటనే ఈ విషయం మీ పేరెంట్స్కి చెప్పాలి. బాయ్ రా. బాయ్. పద పద. ఇదిగో బావగారు, మీ అమ్మాయి బాగా నచ్చినది. ఏమే అంతే కదా, ఇక జరగాల్సిన కార్యక్రమాలు త్వరగా జరిపేస్తే మేము చాలా సంతోషిస్తాం. ఏమే? అవునండి. మేం కూడా అదే అనుకుంటున్నాం నాయుడు గారు. మంజు ఏమంటావ్? ఆ, అవునండి అన్నయ్య గారు. కానీ ఏదమ్మా చెప్పా పెట్టుకుని వచ్చేసినావానా? ఏమనుకోకండి, నేను కొంచెం టిపికల్. ఏది ఊరికే చేయను కదా, ఏదో చిన్న పని మీద వచ్చాను. పనిలో పని ఈ పని కూడా అయిపోద్ది కదా మరి. అవునండి అన్నయ్య గారు, అవునండి. మరి అమ్మాయి ఫోటో చూశారు, అమ్మాయిని కూడా ఒకసారి చూస్తే మీరు. అబే దాన్నే ఉంది బావగారు, మీరు సూపరు, మా చెల్లెమ్మ ఇంకా సూపరు, మరి మీ పిల్లక ఇంకా సూపర్గా ఉండదేటి. ముందు జరగాల్సిన కార్యక్రమాలు చూడండి. మా పిల్లగాడ తెగ తొందర పడుతుండలా. ఏమే? అవునండి. మరి నేను వస్తాను బావగారు, అవతల గోదావరి టైం అయిపోతుండలా. ఏమే పోదామా? వస్తాం బావగారు. నమస్తే బావగారు. నమస్కారం అండి. నమస్తే చెల్లెమ్మ. పదవా. అంజు ఏంట్రా అంత డల్గున్నావు? ఏమైంది? అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది, కానీ కానీ ఏమైంది? అంతా ఓకేనా? ఏం లేదు ప్రేమ్. మా డాడీని మోసం చేస్తున్నానేమోనని నాకెందుకో గిల్టీగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. హీస్ ఎ గ్రేట్ ఫాదర్. హీ లవ్స్ మీ సో మచ్. ఏ అంజలి, డోంట్ క్రై. ఐ అండర్స్టాండ్ యూ. కానీ తప్పదు అంజలి. నీకు నేను కావాలన్నా, నాకు నువ్వు దక్కాలన్నా ఈ మాత్రం రిస్క్ చెయ్యాలి మరి. ఎందుకంటే మీ డాడీ తెచ్చిన ప్రపోజల్ కరెక్ట్ కాదని ఆయనే తెలుసుకోవాలి మరి. అంటే మనం చేయాల్సిందంతా చెయ్యాలి మరి. మన ప్రేమను మనం నిలుపుకోవాలంటే ఈ ప్లాన్ సక్సెస్ కావాలి. ఏమోరా, నాకు నువ్వు కావాలి, మా పేరెంట్స్ కావాలి. ఇందులో ఏ ఒక్కరు లేకపోయినా నా ప్రాణం పోతుంది. అంజలి, నిజమైన ప్రేమకు నిగ్రహంగా ఉండాలే గాని ఓటమి ఉండదు. మన ప్రేమే మనల్ని గెలిపిస్తుంది. కానీ అసలైన కథంతా రేపు ఎంగేజ్మెంట్లోనే ఉంది. ఇదే మన ప్రేమకు పరీక్షాకాలం. బీ కేర్ఫుల్. నేనున్నాగా. ఐ ట్రస్ట్ యూ అండ్ ఐ లవ్ యూ. నువ్వున్నావన్న ధైర్యంతోనే నేను ఇలా ఉండగలుగుతున్నాను. అదబ్బా అలా జరిగింది మా ఊళ్ళో. రండి రండమ్మా. ఇద్దర్లో అంజలి ఎవర్రా? నాకు అదే కన్ఫ్యూజన్గా ఉందిరా. ఏందబ్బా అమ్మాయిలకి ముసుగేసినారా? వీళ్ళ ఆచారమా ఏంది? అవునండి. రే తనేరా అంజలి. ఓ సూపర్ ఉందిరా అమ్మ. అయ్యా పెద్దవారు వచ్చి వధూవరులకు ఉంగరాలు అందించండి. బాబు అమ్మాయి చేతికి ఉంగరం తొడగండి. యూ చిట్. నువ్వెలా వచ్చావా ఇక్కడికి? అవును మిస్టర్ ఆనందరాజ్, తనే నీ మూలంగా నాశనమైన నీ ప్రియురాలు. ఏ నీ కుట్ర బయటపడిందని భయంగా ఉందా? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావురా రాస్కల్? స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? అది అసలేం జరుగుతుంది ఇక్కడ? అంజలి, ఏంటమ్మా ఈ పని? ఏంటిదంతా? ఐమ్ సారీ డాడీ, వీడొక చీటర్.
తిరుగుబోతు. అసలేం జరిగిందంటే క్షమించండి బాబుగారు. బావగారు అని పిలవలేక బాబు అని పిలుస్తున్నాను. ఈ సన్నాసదవి ఇలాంటోడని తెలియక ఇంతదాకా వచ్చాను. వీడికి తగిన శిక్ష పడింది. ఆ పిల్లతోనే ఈడు పెళ్లి చేస్తాను. ఎదవ తత్తు కొడక, ఇంకా ఏంట్రా చూస్తున్నావు? పదా పరుగు తీసేసాడు ఎదవ. అంజలి, అంజలి, అమ్మా అంజలి, డాక్టర్. ఏమైంది డాక్టర్? వాట్ హ్యాపెండ్? సారీ రాధాకృష్ణ గారు, సారీ టు సే. ఈ సిచ్యువేషన్లో ఈ విషయం చెప్పాలంటే షీఈస్ ప్రెగ్నెంట్ సార్. సారీ. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయితే చంపేస్తాను. ఏమండి, అసలే అది అప్సెట్ లో ఉంటే దాన్ని చంపేస్తారా? ఇది నా ప్రాణం అనుకున్నాను, కానీ అది నా పరువును చంపేసింది. ఇప్పుడెలా? ఇప్పుడెలా? ఏం చేయమంటావు నన్ను? ఐమ్ సారీ డాడీ. యూ షట్ అప్. సిగ్గు లేకుండా సారీ చెప్తోంది. ఎంత ప్రేమించానే నిన్ను. నన్ను, నా నమ్మకాన్ని నడి రోడ్డును పడేసావు కదే. చెప్పు, ఎవడు వాడు? సారీ డాడీ. నో మోర్ ఆర్గ్యుమెంట్స్, జస్ట్ షట్ అప్. చెప్పు, ఎవడు వాడు? ఏంట్రా ఇది? ఎంగేజ్మెంట్ రోజున ఇది ప్రెగ్నెంట్ అని తెలియడం ఏంట్రా? ప్రేమరా ఇది? దీన్ని ప్రేమ అంటారా? అంతా నా కర్మ. అది కాదు సార్, యాక్చువల్లీ ప్రేమ. నువ్వే మధ్యలో. యూ ఉండమంటుంటే నువ్వు మాట్లాడక మధ్యలో. ఆగండి రాధాకృష్ణ గారు. కూల్ రాధాకృష్ణ గారు, ఆవేశపడకండి. షడప్, ఐ సే షడప్. మోసం, మోసం చేశారు మంజు, మోసం. అంతా కలిసి నన్ను మోసం చేశారు. మసి పుసి మారేడుకాయ చూపిస్తారా మీరు? వయసొచ్చిన తిమ్మిర్లు తప్పు చేయడు కదరా ప్రేమంటే. చెప్పండి సార్ మీ వాడికి. ప్రేమించడం తప్పు కాదు, కానీ తప్పు చేయడం కోసమే ప్రేమించకూడదు. ఇట్ ఈస్ నాట్ ఎ లవ్. లవ్ ఈజ్ నాట్ ఎ రిలేషన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ రెస్పాన్సిబిలిటీ. ప్రేమంటే బంధం మాత్రమే కాదు, బాధ్యత కూడా. ఎప్పుడు తెలుసుకుంటారా మీరు? యూత్కి ప్రేమించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఫ్యాషన్లు ఎలాంటి తప్పునైనా సిగ్గు లేకుండా చేసేస్తున్నారు. జస్ట్ సేమ్ ఆఫ్ ద లవ్. కూల్ రాధాకృష్ణ గారు, జరిగిన దానికి నేను బాధపడుతున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పని కాదు. తప్పు మా అబ్బాయిదో మీ అమ్మాయిదో కాదు, మనది. ఎస్, మనదే. వాళ్ళకు మనం ఫ్రీడమ్ ఇచ్చాం, అందుకే వాళ్ళు రెక్కలు వచ్చిన పక్షులాగా స్వేచ్ఛగా విహరిస్తున్నారు. అలా ఎగురుకుంటూ పోతే రెక్కలు విరిగి కింద పడతారని వాళ్ళకి ఈ వయసులో తెలీదు. అది మనమే గమనించి వాళ్ళని హెచ్చరించాలి. కానీ మనం అలా చేయలేదే, వాళ్ళ ఇష్టానికి వదిలేశాంగా. అదే మన తప్పు. మనమే కాదు సార్, మనలాంటి తల్లిదండ్రులు అందరూ చేసే తప్పు ఇదే. లేదు సార్, ప్రేమ అంటే వీళ్ళకి తెలియదు సార్. వ్యామోహాన్నే ప్రేమ అనుకుంటున్నారు. వీళ్ళకి అసలైన ప్రేమ ఏంటో మనమే తెలియజెప్పాలి. అప్పుడే తల్లిదండ్రుల బాధ ఏంటో వీళ్ళకి నిజంగా అర్థమవుతుంది. అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసురా మీకు? ప్రేమించడం అంటే ప్రేమను అవతల వారికి స్వచ్ఛంగా అందించడం. అది తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు. ఎందుకంటే తల్లిదండ్రులకు వాళ్ళ బిడ్డలను ప్రేమించడం మాత్రమే తెలుసు కాబట్టి. వాళ్ళ ప్రేమలో ఎటువంటి స్వార్థం ఉండదు. అదిరా ప్రేమంటే. తెలుసుకోండి. ఏం ఆలోచిస్తున్నారా? వ్యామోహం, ఆకర్షణ, మీనింగ్లెస్ ఫీలింగ్స్, వీటితో ప్రేమను మీరు బలవంతంగా లాక్కుంటున్నారు. అదే ప్రేమని భ్రమలో బ్రతుకుతున్నారు. అది ప్రేమ కాదు, కానే కాదు. ప్రేమ అంటే ఇంకా ఏదో, ఇంకా ఏదో కాదేమో. ప్రజెంట్ జనరేషన్లో ప్రేమ అంటే అదేనేమో. ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్.
ప్లీజ్ పాస్ట్ ఈస్ ద పాస్ట్, జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. రే ప్రేమ్, నువ్వు చేసిన తప్పురా. నేను కూడా అంకుల్నే సపోర్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఆయన ఆవేశం అర్థమంతరా. అర్థం చేసుకోరా, అర్థం చేసుకో. మీరు చెప్పింది కరెక్ట్ అంకుల్. నేను కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు చెప్పిందంతా నిజం. ఇప్పుడు మా జనరేషన్లో లవ్ అంటే ఫ్యాషన్ అయిపోయింది అంకుల్. లవ్ని పర్సెంటేజ్లో కొలుస్తున్నారు. ఆ లెక్కన 100% లవ్ ఉంటేనే నిజమైన ప్రేమ అయితే మాది 200% లవ్. తంది 100% లవ్ ప్లస్ నాది 100% లవ్. అంజలికి మీరు మ్యారేజ్ ప్రపోజల్ గురించి చెప్పినప్పుడు మీ పెద్దరికానికి విలువిచ్చి తన విలువను చంపేసుకుంది. తర్వాత మీకు విషయం చెప్పలేక తను ఎంత నరకం అనుభవించిందో తనను మనసారా ప్రేమించింది నాకు మాత్రమే తెలుసు. నేను నా ప్రేమను గెలుచుకోవడానికి బాధ్యతగా నా లైఫ్ను కూడా సెటిల్ చేసుకున్నాను అంకుల్. అంకుల్, ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. సక్సెస్ అయిందని ప్రముఖ కంపెనీ నుండి వచ్చిన మెయిల్ అంకుల్. ఏంటి అంకుల్, ఇప్పుడు కూడా నమ్మరా? లైఫ్లో నేను గెలిచాను అంకుల్. ప్రేమలో కూడా మమ్మల్ని గెలిపించండి. మీకిదే ఈ ప్రేమ్ అంజలిలో ప్రేమాంజలి. ప్రేమాంజలి.